హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు ఈ వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయింది, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండటం వల్ల. ఓకే టేక్ నో నో టుక్ బా టేకెన్ సర్లే. ఈ రోజు వీడియో ఏమంటే మన ఫిలిప్పైన్స్ లో పాకో అనే ప్లేస్ లో హిందూ టెంపుల్ ఉంది. అందులో ప్రతి ఇయర్ లాగే ఈసారి కూడా క్యూట్ బొజ్జ కనిపైన అయితే పెట్టేశారు. సో నేనైతే ఆయన్ని దర్శించుకోవడానికి ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చేసాను. ఇక్కడే గుడికి బయట దేవుడి కోసం పూలు అమ్ముతున్నారు. మనం ఇండియన్ అని తెలియాలి కాబట్టి బేరం అయితే పెట్టేశా. పూలకేం బేరం రా అని కింద నుండి పై దాకా చూసేశారు వాళ్ళు. రూపాయికి రాదా? రాదు బాయా. అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా. సరే ఇంకా తీసుకొని మెదడులో కోరికల లిస్ట్ రాసుకొని మరీ ఎంటర్ అయిపోయా మన స్వామి దగ్గరికి. నాకైతే టెంపుల్లోకి రాగానే ఒకసారిగా మన కల్చర్, మన పండగల వైబ్, ఆ అమ్మాయిలు, చిచ్చి అదే మన ఆడవాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సింగ్లు అన్ని ఏదో హైదరాబాద్, వైజాగ్ సిటీస్ లో తిరిగినట్లే ఉంది. ఇక్కడ మాక్సిమం మన పంజాబ్ వాళ్ళు, మన హర్యానా వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లోపలైతే ఆ డెకరేషన్, అరేంజ్మెంట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు. వినాయక చవితి వచ్చిందంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు మాత్రం ముందు డెకరేషనే కదా చూస్తాము ఎలా చేసుకోవాలని. అసలే మన బొజ్జ కనిపే చాలా క్యూట్ ఉంటాడు. ఈ డెకరేషన్ కి అయితే ఇంకా మెరిసిపోతున్నాడు. ఇంకేం లేట్ అనుకోని దర్శనం చేసుకోవడానికి అయితే క్యూలో నిలబడ్డా. నేనైతే చాలా మిస్ అవుతున్నా, ఎందుకు ప్రతిసారి ఈ పండగ కల్లా నేను ఇంటి దగ్గర ఉండనని. ఇంకా మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరడానికి సమయం వచ్చింది. అలా పూలు తీసి దేవుడికి సమర్పించి చాలా బుద్ధిమంతుడిలాగా కావాల్సిన కోరికలన్నీ కోరేసుకున్నాను. బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. చూడండి విగ్రహం ఎంత బాగుందో. ఇక్కడ వాళ్ళు అయితే చాలా అంటే చాలా నిష్టగా పండగని స్టార్ట్ చేసి చివరి వరకు అలానే మంచిగా చేస్తారు. అదే మన ఆంధ్ర వాళ్ళు అయితే మాత్రం చాలా వరకు డీజే సాంగులు, ఇంకా రకరకాల సాంగులు పెట్టి బాబోయ్ ఇంకా చెప్పలేము, ఆ వేని మార్చలేము కూడా. మనము అలవాటు అయిపోయింది అందరికి. ఇంకలా నా కాలేజ్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వచ్చేసి దేవుడిని అయితే దర్శించుకున్నారు. ఇతను మనకు బ్రదర్ ఫ్రమ్ అనదర్ నమస్తే మదర్ అన్నమాట. పేరు యోగేష్. అటు వైట్ షర్ట్ అందగాడు నా దోస్తుగాడు ఆకాష్ అన్నమాట. ఆరతికి ఇంకా టైం ఉందన్నారని దేవుడికి ఎదురుగా హోమం టైప్ లో ఏదో చేస్తున్నారంటే చూడడానికి వెళ్ళాను. అది చూడంగానే సెప్టెంబర్ లో భోగి పండుగ వచ్చిందన్నంత ఫీలింగ్ వచ్చింది. అలానే కాసేపు దేవుడిని దూరం నుండి చూద్దామని చూస్తూ ఉంటే మన హాట్ సీట్ నైతే ఎవరో ఖర్చీపేసి మరీ కాచేశారనమాట. సరే అని హాట్ సీట్ కంటే మ్యాన్ సీట్ సమ్మగుంటుందని మనోన్నైతే వాడేశా. ఇంకలా హారతి అయితే మొదలయ్యింది. మొత్తం అందరం గుంపులు గుంపులుగా హారతి ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాము. దేవుడికి మంచిగా హారతి ఇచ్చి స్వామి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరేసుకున్నాను. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. దేవుడు అటుంటే ఇటేం పని చూస్తున్నారా? ఏం లేదు మచ్చ, మనకు కావాల్సింది దేవుడిని కోరేసుకున్నాం, మరి మన పొట్టకు కావాల్సింది మనం ఇయ్యాలి కదా. అక్కడ దేవుడి హారతి దగ్గర కంటే కూడా ఇక్కడే క్యూ ఎక్కువైపోయింది. ఎంతైనా దేవుడి ప్రసాదం భయ్యా, ఎలా గమ్మునుంటాం చెప్పు. ఫైనల్ గా అలా ఇలా కొట్టిమిట్లాడి మన ప్రసాదాన్ని అయితే తెచ్చేసుకున్నాము. ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. చోలే కర్రీ, చపాతీ, రైస్, అలానే ఆ రైస్ కి రాజ్మా కర్రీ కూడా పెట్టారు. ఇంకా ఏదో క్రీమీగా పాస్తా కూడా పెట్టారు. ఇంకా ఒక వడ, అలానే స్వీట్ కి వచ్చేసరికి కీర్, స్వీట్ బోండా, ఇంకా అలానే వీటితో పాటు పెరుగు వడ, ఆనియన్ పకోడా కూడా పెట్టారు. కొత్తగా వీటితో పాటు కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ పెట్టేసరికి మన అన్న ఇక్కడ సంతోషాన్ని ఆపుకోలేక నవ్వేస్తున్నాడు. వీడేమో ఒక 100 రోజులు ఉపవాసం ఉన్నోడ్లాగా మళ్ళీ వెళ్ళి డబుల్ ఐటమ్స్ వేసుకుని వచ్చి మరి దొరికిందే పరమాణం అన్నట్లుగా తెగలాగిచ్చేస్తున్నాడు. అలా పెట్టుకున్న ప్రసాదాన్ని మొత్తం పూర్తయితే చేసేసాము. ఏదో పెట్టారని కాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. అది తిన్నాక సరిపోక అరే ప్లీజ్ రా నీ కూల్ డ్రింక్ కూడా నాకు ఇవ్వురా అని అడుగుతున్నాడు. ఇస్తే వీడియో తీయడం చూసి వద్దంటున్నాడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో అదనమాట మచ్చ, మన వినాయక చవితి అలా జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ 9 days విగ్రహం పెడతారు కాబట్టి September 15th నిమజ్జనం చేస్తారు. సో ఎవరైనా రావాలంటే నాలాగే మీరు ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చి దేవుడి ఆశీస్సులు పొందేయండి. సో ప్లీజ్ మీరైతే వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, షేర్ అయితే చేయండి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.